నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి తమిళనాడు రాజకీయాలు రసకందాయంగా మారాయి. తమిళనాడులో జరిగిన ఒక లోకల్ సర్వే, అంటే వాళ్ళకు వాళ్ళు చేసుకున్న సర్వేలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయట. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయట. నిన్న మొన్నటి వరకు కూడా తమిళనాడులో బీజేపీ 3వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో డిఎంకే, 2వ స్థానంలో అన్నా డిఎంకే, 3వ స్థానంలో బీజేపీ అనుకున్నారట. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ అన్నమలై నేతృత్వంలో ఒక ప్రభంజనంగా మారి ఒక చరిత్ర సృష్టించబోతోందట. ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు రాబోతాయి అంటూ అంతర్గతంగా ఒక సర్వే జరిగిందట. ఆ సర్వే ప్రకారం తమిళనాడులోని ఎన్డీఏ కూటమి సభ్యులు 11 ఎంపీ సీట్లతో విజయ దుందుబి మోగించనున్నారట. తమిళనాడులో బీజేపీ అలయన్స్గా ఏర్పడ్డ ఎన్డీఏ కూటమి 11 ఎంపీ సీట్లను సాధించబోతోంది అంట. ఇది నిజంగా చరిత్ర అని చెప్పొచ్చు. ఎందుకంటే ద్రవిడ సిద్ధాంతంతో, ద్రవిడవాదంతో, ప్రాంతీయ భావజాలంతో తమిళనాట రాజకీయాలు ఉంటాయి. అసలు ద్రవిడం అనేది లేకుండా తమిళనాడులో ఏ రాజకీయ పార్టీ ఉండదు. ఏ రాజకీయ పార్టీ గతంలో మనుగడ కూడా సాధించలేదు. అలాంటి మనుగడను ట్రెండ్ సెట్ చేస్తూ, ట్రెండ్ ఫాలో అవ్వని నేను ట్రెండ్ సెట్ చేస్తా అన్నట్టుగా అన్నమలై ట్రెండ్ సెట్ చేస్తూ ద్రవిడ కాదు, జాతీయ భావజాలాన్ని, ముందు జాతీయం తర్వాతే ప్రాంతీయం అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ జాతీయ భావజాలంతో హిందుత్వాన్ని ఐక్యం చేసి తమిళనాడు రాజకీయాన్ని పూర్తిగా మార్చేసి ఒక కొత్త ట్రెండ్ను సృష్టించబోతున్నాడని చెప్పడానికి ఇప్పుడు అక్కడ వచ్చిన అంతర్గత సర్వే ప్రకటనలు ఏవైతే ఉన్నాయో అవే ప్రతిబింబాలుగా చెప్పొచ్చు అంటున్నారు. ఇక వస్తున్న సమాచారం ప్రకారం తమిళనాడులో ఈసారి అనూహ్యంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయట. ఈ ఎన్నికల్లో తమిళ సింగం అన్నమలై ప్రభావం స్పష్టంగా కనబడుతుందట. ఇక సర్వే విషయానికి వస్తే ఎన్డీఏ కూటమి 30% ఓటు బ్యాంకుతో 11 సీట్లు సాధించగా 39% ఓటు షేర్తో ఇండి కూటమి 25 స్థానాల్లో విజయం సాధించనుంది. ఎన్డీఏ కూటమికి 30% ఓటు షేరింగ్ ఉంటే ఇండి కూటమికి 35% ఓట్ షేరింగ్ ఉందంట. అంటే ఓట్ షేరింగ్ దగ్గరలో చాలా దగ్గరికి ఎన్డీఏ కూటమి చేరుకుంది బికాజ్ ఆఫ్ అన్నమలై అని చెప్తున్నారు. అంతేకాదు మరో 3 స్థానాల్లో టగ్ ఆఫ్ వార్ జరగనున్నట్లుగా ఈ సర్వే వెల్లడించింది. ఇక అన్నా డిఎంకే 0 స్థానాలతో ఘోర పరాభవం పొందనుందట. మొత్తానికి అన్నా డిఎంకే కథ లోక్సభ ఎన్నికల తర్వాత 0 అంటే సమాప్తం కాబోతోంది అంటూ ఈ సర్వేలో అయితే వచ్చిందట. ఇదే జరిగితే తమిళనాడులో భారీ స్థాయిలో అనూహ్యమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఊహించని స్థాయిలో తమిళనాడులో బీజేపీ మరింత బలపడుతుంది. 2026 ఎన్నికలలో తమిళనాడులో బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు. ఒక బలమైన నేత, ఒక విజన్ ఉన్న నేత, ఒక పట్టుదలతో ఉన్న నేత, తన దృష్టికోణం, తను గెలుపు మాత్రమే, మిగిలినవి ఏవీ లేవని ఆలోచించే నేత, ఎలాంటి మాటనైనా ప్రజల లోతుల్లోకి తీసుకువెళ్ళాలంటే భావ వ్యక్తీకరణ ముఖ్యమని తెలుసుకునే నేత చేతిలో ఒక రాష్ట్ర బాధ్యతలను అప్పచెప్తే ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో విజయ దుందుబి మోగటం ఖాయం అనేది అన్నమలై స్పష్టం చేశారట. మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.